రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా. కృష్ణందు ప్రియమైన దేవుని సంగమం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం మీ అందరికీ మరి యొక్క ఉదయకాల శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి నేడు ఏర్పాటు చేయనటువంటి లేఖన వాక్య భాగం ఆదికాండం 49వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగంలో మరి యూదా గోత్రాన్ని మరి హెచ్చించటం, యూదా గోత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి మరి బిరుదును ఆపాదించటం మనం చూస్తున్నాం ప్రియమైన వారలారా. కనుక యూదా గోత్రానికి మరి ఇక బైబిల్ గ్రంథంలో ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యతను మనం ఇక్కడ చూసినట్లయితే కనుక మరి యూదా గోత్రము సింహముతో పోల్చబడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ యాకోబు యొక్క 12 మంది కుమారులను పిలిచి మరి ఆ 12 మందికి కూడా యాకోబు కొన్ని మరి ఆశీర్వాదాలు పంచిపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో మరి మనకు కలిగినటువంటి బిడ్డలను మనం పిలిచి మరి మనకు వృద్ధాప్యం వచ్చినప్పుడు చెప్తాం అన్నమాట, అయ్యా ఇదిగో పలానా చోట పలానా ఉంది, పలానా చోట ఇది దాచిపెట్టాను కనుక ఇది ఇలాగన ఇదిగో మరి పలానా అని చెప్పి మన యొక్క మరి బిడ్డలకు మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చినటువంటి ఆస్తిని మనం పంచిపెడతాం. అలాగనే మన పిల్లలకు మరి మనకున్నటువంటి సమస్తాన్ని కూడా అప్పగిస్తాం. వీటి మీద మరి ఇదిగో మరి ఇలాగున ఉన్నది కనుక ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త చేసుకోండి అని మరి చెప్పడం జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. ఇది ఈ రోజున ఉన్నటువంటిది కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మరి యాకోబు తన యొక్క పిల్లలను అందరిని పిలిచి 12 మందిని పిలిచి వారిని ఈ యొక్క జరగబోయేటువంటి ఆ యొక్క సంగతులన్నీ తెలియచేస్తున్నాడు. మరి చూసినట్లయితే 49వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినప్పుడు యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు రండి, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేతును. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. కృష్ణందు ప్రియమైన వారు, ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి తన యొక్క 12 మంది కుమారులను పిలిచి వాళ్ళకి చెప్తున్నాడు అన్నమాట. అంచె దినాల్లో జరగబోయేటువంటివి ముందుగానే తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, రాబోయేటువంటి ఆ యొక్క దినాల్లో ఏమి సంభవించునో ముందుగానే యాకోబు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు మరి మనం కూడా మన పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే, అయ్యా ఈ లోకంలో నేను చాలా కష్టపడ్డాను, చాలా శ్రమ పడ్డాను, మరి తినడానికి ఆహారం కూడా లేని రోజులు ఉన్నాయి. అలా ఎట్టకాలకు కష్టపడి మిమ్మల్ని అందరినీ మరి పెంచుకొచ్చాను, పెద్దవాళ్ళని చేశాను కనుక ఉన్న దానిలో ఇదిగో మీరు అందరూ కూడా అనుభవించండి. అలాగనే రాబోయేటువంటి దినాల్లో భయంకరమైన దినాలు వస్తాయి కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడి ఉండండి, ఇవన్నీ చెప్పాలి ప్రియమైన వాళ్ళరా. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక మనము అక్కడ కొంతమంది అప్పగిస్తారు, కొంతమంది అవి కూడా చెప్పరండి. అకస్మాత్తుగా చనిపోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే యాకోబుకు దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని బట్టి యాకోబు మరి దేవుని చిత్తానుసారమైన వ్యక్తి కాబట్టి అక్కడ మరి యాకోబుకు ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమై యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వారిలో మనం చూసినట్లయితే యూదా గోత్రాన్ని ప్రత్యేకముగా ఆయన ఆశీర్వదించున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వాడైనటువంటి యూదా గోత్రాన్ని ఆయన ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. యూదా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క స్తుతి, దేవుణ్ణి ఆరాధించేటువంటి యోగ్యత దేవుడు యూదా వంశానికి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి అందరూ కూడా యూదా అనేటువంటి ఆ గోత్రానికి అందరూ కూడా నమస్కరిస్తారు. మరి యూదా అనేటువంటి ఆ గోత్రమును ఇక్కడ చూసినట్లయితే కనుక 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనాన్ని కొంచెం పైకి మనం వెళ్ళినట్లయితే, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడ్డరు. ప్రియమైన వాళ్ళరా, మనం చూసినట్లయితే కనుక యూదా యొక్క గోత్రాన్ని ఇక్కడ హెచ్చిస్తూ ఉన్నాడు. ఎందుకు యూదా గోత్రాన్ని హెచ్చిస్తున్నాడని మనం చూసినట్లయితే కనుక యూదా అనగా స్తుతి అని అర్థం ప్రియమైన వాళ్ళరా. కనుక యూదా స్తుతికి పాత్రుడు, యూదా గోత్రము స్తుతులకు పాత్రులై ఉన్నారు కాబట్టి అక్కడ యూదా గోత్రాన్ని హెచ్చిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే చెప్తున్నాడు, యూదా నీ సహోదరులు నిన్ను
స్తుతిస్తారు, నిన్ను మహిమపరుస్తారు, నిన్ను ఘనపరుస్తారు. ఎందుకంటే ఈ గోత్రాలన్నింటిలో కూడా యోధా గోత్రం హెచ్చించబడినటువంటిదిగా ఉంటుంది అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత మనం ఇక్కడ గమనించినట్లయితే యోధా తన సహోదరులందరికంటే కూడా హెచ్చైనటువంటి వాడు. దేవుని యొక్క దీవెన యోధా గోత్రం మీద ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అంటే యోధా గోత్రంలోంచి దేవుని కుమారుడు రాబోతున్నాడు, యోధా గోత్రంలోంచి దేవాతి దేవుడి లోకానికి రాబోతున్నాడు. కానీ ముందుగానే ప్రవచనాత్మకంగా ఈ మాట తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దినాల్లో మనం అందరం కూడా మరి ఆ యొక్క యోధా గోత్రపు కొదవ సింహంగా యేసు ప్రభు రాబోతుండగా నీవు నేను తప్పించుకోవాలంటే కనుక మన విశ్వాస జీవితంలో ఎదగాలి, మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. ప్రియమైన వాళ్ళరా, అలాగూ మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయం అనుగ్రహించును గాక. ఆమె అందరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరొకసారి నీ పాదం చెంతకు వస్తున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు మురు ఏకీవించినామని ప్రార్థన చేదురు అక్కడ ఉంటాను సెలవిచ్చిందావు, నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, మరి యొక్క ఉదయకాల ధ్యానంలో ప్రభా మీ సన్నిధానంలో చేరి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించిన ఆయన కృప వెంబడి కృపను అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా మరి యొక్క నూతనమైన దినాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ దిన నాయన మా పని పాటల్లో ప్రయాణాల్లో తండ్రి మీ కృపతోడు గురించి మనం వేడుకుంటున్నాం నాయన. ప్రతి విధమైనటువంటి నాయన శోధన నుంచి బాధల నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా. నాయన మా ప్రయాణములలో క్షేమాన్ని దయచేయండి. ఏ కీడు నాయన ఇదిగో తండ్రి మా గుడారము సమీపించకుండా ప్రభా మా మార్గములన్నిటిలో మమ్మల్ని కాపాడుటకు నాయన నీ దూతలకు ఆజ్ఞాపించమని ప్రార్థన చేయించినావు నాయన. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా మీ కాపుదల భద్రత దయచేయండి నాయన ప్రభా. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచుండగా వారికి కావాల్సిన మంచి జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నావు నాయన. మొదటి నాయన సెమిస్టర్లో ప్రభా బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిచిన బిడ్డలందరూ కొరకు ప్రార్థన చేయించినావు నాయన. నీ ఉన్నతమైన మంచి జ్ఞానము నాయన నీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నావు తండ్రి. అలాగే ప్రభా ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా ప్రభా చేరి వచ్చిన నాయన శిలందరూ కొరకు ప్రార్థన చేయించినావు నాయన. ప్రతి తల్లిని పేరు పేరు చెప్పున మీరు దీవించి ఆస్వాదించమని వేడుకుంటున్నావు తండ్రి. అలాగే ప్రభా ఇదిగో తండ్రి పురుషులందరూ మీరు దీవించి ఆస్వాదించండి. అలాగే ప్రభా ఇదిగో తండ్రి నాయన వృద్ధాప్యం తల్లులకు తండ్రుల కొరకు ప్రార్థన చేయించినావు నాయన. నాయన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పున మీరు దీవించి ఆస్వాదించమని వేడుకుంటున్నావు నాయన. అలాగే ప్రభువా ఈ లైవ్ ద్వారా తండ్రి నేను అనేక మంది బిడ్డలు ఉదయకాల ధ్యానంలో దేవా పాలు పంపులు పంచుకుంటుండగా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. వారికి ఉన్న అవసరతలు అక్కర్లు ప్రభా మీరు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. వేకోచామని లేచి నాయన బిడ్డలు ప్రభువా ఈ ప్రార్థనలో పాలు పంపులు పంచుకుంటుండగా ప్రభువా ఆయా స్థలాల్లో ఉన్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం తెచ్చుకొని అడుగుచున్నాం నాయన. నీ గొప్ప కనికరమును వారి మీద నుంచమని అడుగుచున్నాం నాయన. ప్రభా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చావు నాయన, తిరిగి కొదమ సింహంగా రాబోతుండగా ప్రభువా నాయన నీ ఉగ్రత నుంచి మేమందరం తప్పించుకోవడానికి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించే భాగ్యం దయచేయమని ప్రభా ఇదిగో తండ్రి దినమంతా కూడా తండ్రి మీ దయగలిగిన రెక్కల నీడలో మేము సాగిపోయి కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు అందరికి తోడై ఉండి తన కృపలతో బలపరిచి నడిపించును గాక. రక్షకుండు దయించినాడట